ఐపీఎల్లో సన్ రైజర్స్ తరపున ఎలాంటి అంచనాలు లేకుండా దిగిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అనూహ్యంగా పంజాబ్ టీంకి చుక్కలు చూపించాడు. చాన్నాళ్ళు తర్వాత ఓ తెలుగు ఆటగాడు గ్రౌండ్లో చెలరేగి ఆడుతుండడంతో తెలుగు క్రికెట్ లవర్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంబటి రాయుడు తర్వాత ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో విధ్వంసం సృష్టించాడు. ఇంతకీ ఎవరి నితీష్ రెడ్డి అని అంతా క్రికెట్ లవర్స్ ఆరా తీస్తున్నారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ రెడ్డి మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లు బాది మొత్తం 64 పరుగులు చేశారు. సన్ రైజర్స్ 182 పరుగులు చేసిందంటే అందుకు కారణం నితీష్ రెడ్డి. వరల్డ్ క్లాస్ క్రికెటర్స్ విఫలమైన టైంలో గ్రౌండ్లోకి వచ్చి నితీష్ రెడ్డి సత్తా చాటాడు. ఓవైపు వికెట్లు పడుతున్న బౌండరీలు సిక్సర్లతో చెలరేగాడు. పంజాబ్ టీంలో రబాడా కరణ్ లాంటి ఇంటర్నేషనల్ పేసర్లను కూడా బాధేశాడు నితీష్ రెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో నితీష్ పేరు మారుమోగుతోంది. ఏపీలోని వైజాగ్కి చెందిన నితీష్ రెడ్డి 14 ఏళ్ల వయసులో విజయ్ మార్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. 2017లో 176 యావరేజ్ స్కోర్ చేసి 26 వికెట్లు తీయడంతో నితీష్కి బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్-16 అవార్డు దక్కింది. 2021లో T20లోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న నితీష్ను 2023 ఐపీఎల్ వేళలో సన్ రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ ప్రైజ్ కింద 20 లక్షల రూపాయలకు కొనుక్కుంది. ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఆడాడు నితీష్ సక్సెస్ సీక్రెట్ విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నితీష్ ఇలా పంజాబ్ టీంపై రెచ్చిపోవడానికి కారణం పోస్టర్ పవన్ కళ్యాణ్ ఆట. మ్యాచ్ కు ముందు జానీ మూవీలోని నారాజుగాకురమా అన్నయ్య పాటను విన్నాడట. ప్రతి మ్యాచ్ కి ముందు ఈ సాంగ్ వింటాడట. ఈ పాట బీట్ లిరిక్స్ తనకు మంచి ఎనర్జీ ఇస్తుందని నితీష్ రెడ్డి చెప్తున్నాడు. ఆయన స్వయంగా పాడిన పాట నెట్టింట వైరల్ గా మారింది.